ఉదయకాలం ప్రభుని ఆరాధించక ముందు దేవుని వాక్యముల నుండి కీర్తనలు 47వ అధ్యాయాన్ని మనం తీసుకుందాం. ఈ అధ్యాయంలో మరి 10 వచనాలు ఉన్నాయి. దయచేసి అందరం కలిసి లేకుంటే మార్చి చదువుకుందాం. నేను ఒక వచనం చదువుతాను, దయచేసి మీరు ఒక వచనం చదవండి. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చేయుడి. ఆయన జనములను మనకు లోపరుచును, మన పాదముల క్రింద ప్రజలను అనగద్రొక్కును. దేవుడు ఆర్భాటముతో ఆహరోనుడై బూరధ్వనితో యెహోవా ఆహరోనమాయెను. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి. జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు. భూనివాసులు ధరించుకొని కేడములో దేవునివి, ఆయన మహోన్నతుడాయను. మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనం చదువుకుందామండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశు పిల్ల అయిన చిన్న గాడిదని ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. ప్రభు సాయం కొరకై చిన్న ప్రార్థన మనం చేసుకొని కొన్ని నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని వింటాం. పరిశుద్ధమైన మా తండ్రి, మీ నమ్మకత్వాన్ని బట్టి, మీ మంచితనాన్ని బట్టి స్తుతిస్తూ ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఉంటున్నాం. మీ కలవరి శిలువ రక్త దారుల క్రిందికి ఈ ఉదయకాలం మా క్రీస్తును, మా ప్రభువును, కెరూబుల మీద ఆసీనుడైన మా ప్రభువును, మహోన్నతుడమైన మా ప్రభువును, ఆకాశంలో పట్టజాలంత మా ప్రభువును, మా తండ్రిని ఈ ఉదయకాలం మీ బల్ల చుట్టూ చేరి ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు ఈనాడు నీ ప్రజలమైన మాకును మీరు అనుగ్రహించిన నీ సన్నిధిని బట్టి వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. మా ప్రేమైన తండ్రి, ఆనాడు అబ్రహాం యొక్క సంతతే కాదు కానీ ఈనాడు ప్రభువా మీ సంతతిగా, ప్రభువా మీ ఏర్పాటులోనికి తెచ్చిన నీ ప్రజలంగా, మీ సొంత సమయంలో ప్రభువా నీ స్వకీయ సాంపద్యముగా, మీ వంతుగా, మీ జనముగా, మీ స్వాస్థ్యంగా, మీ భాగముగా ప్రభువా మీరు మమ్మల్ని చేసుకుంటూ వచ్చారు. ఇలాంటి ప్రజలంగా నీ దైవ సన్నిధిలో చేరి ఈ ఉదయకాలం మా ప్రభును ఆరాధించుటకు, స్తుతించుటకు మేమందరము రాగలుటకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. ఇంతవరకు పాటలు పాడుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. దయగలిగిన మా తండ్రి, హృదయమారా వ్యక్తిగతంగా మేము ఆరాధించుట కొరకై మీ లేఖనాలు మీరు మాకు అనుగ్రహించుము, మీ సత్యములు మాకు బోధించుము, మీ మేలులు, మీ మహోపకారములను తెలుసుకొని మా క్రీస్తును, మా ప్రభును ఆరాధించుటలో మీరు మాకు సహాయం చేయండి. దయగల తండ్రి, ఆరంభం నుండి ముగింపు వరకు నీ సన్నిధిని కోరుకుంటున్నాం. మా మధ్య మీరు మా దేవుడుగా, మా కాపురుగా, ఆత్మరూపిగా, సింహాసనాసీనుడుగా మీరు మా మధ్యలో మీరు వసించమని ప్రార్థన చేస్తుంటున్నాం. మేము రాగలిగే నీ బిడ్డలందరూ కూడా త్వరపెట్టుము, నడిపించుము. మా తండ్రి మీ కొందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ భూమి మీద ఈ గొప్ప సహవాసంలో, ఈ గొప్ప ప్రత్యక్షతలో, ఈ దర్శనంలో మీరు మమ్మల్ని ఉంచినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. మీ దయగలిగిన, మీ కృపగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ చదవబడిన లేఖన భాగాన్ని మా కొరకై దీవించుము, ఆశీర్వదించుము. యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రండి మనం చదువుకున్న భాగం దగ్గరికి వద్దాం.
కీర్తనలు 47వ అధ్యాయము. కీర్తనలు 47వ అధ్యాయం మనం చదవడానికి ప్రభుత్వం మనకు సహాయపడుతూ వచ్చారు. ఈ అధ్యాయంలో మనం చూస్తే 4వ వచనములో లేకుంటే 6వ వచనము, తర్వాత 7వ వచనము, 8వ వచనంలో ప్రభు మనకు ఆయన రాజుగా మనకు కనబడుతున్నాడు. 6వ వచనానికి మనం వస్తే, దేవుని కీర్తించుడి కీర్తించుడి, మన రాజును కీర్తించుడి కీర్తించుడి అనే మాట మనం చూస్తాం. తర్వాత దేవుడు సర్వభూమికి ఏమై ఉన్నాడంటండి? ఒకటి రాజు అయి ఉన్నాడు. ఒకటి రమ్యముగా కీర్తనలు పాడుడి అనే మాట. 8వ వచనంలో దేవుడు అన్యజనులకు రాజు అయి ఉన్నాడు. ఒకటి అన్యజనులకు కూడా దేవుడై ఉన్నాడు, రక్షకుడై ఉన్నాడు, సృష్టికర్త అయి ఉన్నాడు. ఒకటి మాటలు మనం తలంచుకున్నప్పుడు ఈ ఉదయకాలమున మన ప్రభు ఆయన మనందరి జీవితాల్లో ఆయన రాజుగా గుర్తింపబడుతున్నాడు. ఉదయకాలం దేవుని ప్రజలమైన మనం అందరం ఆయన ఆరాధించడానికి, స్తుతించడానికి వచ్చినటువంటి మనందరి జీవితాల్లో ఆయన రాజై ఉన్నాడు అనే మాట ఇక్కడ మనకు కనబడుతుంది. దేవుని వాక్యంలో మనం చూస్తే ఆ రాజును గురించి మనం చాలా సంగతులు మనకు కనబడతాయి. మొదటిగా మనం చూస్తే మరి మత్తయి సువార్తలో మనం చదువుకున్న 21వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ మరి నీ రాజు సాత్వికుడై దీనుడై ఆయన నీ యొద్దకు వచ్చుచున్నాడు అనే మాట అక్కడ మనం చూస్తాం. కాబట్టి మన రాజు ఉదయకాలమున ఆరాధించడానికి వచ్చినటువంటి మన రాజు ఎవరు అంటే ఎవరు? సాత్వికుడు. ఆయన సాత్వికుడు. తర్వాత మనం చూస్తే దేవుని వాక్యంలో ఈ రాజు మనకు ఏమై ఉన్నాడు అనే మాట మనం చూస్తే ఒక 5 అంతలుగా కనబడతాడు. అంటే తలంపులు కాదు, ఊరికే రాజు గురించి నేను చెప్పి తలంపులోనికి నేను వెళ్ళాలని ఇష్టపడుతున్నా. కాబట్టి ఆ రాజు ఉదయకాలంలో ఏమై ఉన్నాడు, ఎలా గుర్తించగలం ఆ రాజు? కాబట్టి ఆ రాజు ఈ భూమి మీదకి వచ్చి అదిగో గాడిద పిల్ల మీద కూర్చొని మరి సాత్వికుడై ఆయన నీ యొద్దకు వచ్చుచున్నాడనే మాట అక్కడ మనం చూస్తాం. అంటే ఎలాంటి రాజు? మనం చూస్తే కనుక ఈ ఉదయకాలమున మన కొరకు జన్మించిన రాజు. అది మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనానికి మనం వెళ్తే కనుక అక్కడ మనం చూస్తాం మన కొరకు జన్మించిన రాజు. రెండవదిగా మనం చూస్తే యెషయా గ్రంథం 53వ అధ్యాయం మరి 7వ వచనంలో మనం చూస్తే మౌనము దాల్చి మరణమైన రాజు. మౌనము దాల్చి మరణమైన రాజు. మూడవదిగా మనం చూస్తే కనుక యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనంలో మన కొరకు ప్రాణమును ధారపోసిన రాజు. కాబట్టి ప్రాణమును ధారపోసిన రాజు. అక్కడ ఆ మాట మనం చూస్తాం. ఇక్కడ మన అతిక్రమములను బట్టి, మన పాపమును బట్టి, మన తిరుగుబాటు స్వభావమును బట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మన కొరకు తన ప్రాణాన్ని ధారపోస్తూ వచ్చాడు. అందుకు ఆయన రాజు. ఇక్కడ మూడవదిగా మనం ఎలాంటి రాజుగా మనం చూస్తున్నాం ఈ ఉదయకాలమునంటే మన కొరకు ప్రాణము ధారపోసిన రాజుని ఇక్కడ మనం చూస్తున్నాం. నాలుగవదిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే శిలువ మరణం పొందునంతగా మన కొరకు విధేయత చూపిన రాజు. శిలువ మరణము పొందునంతగా మన కొరకు విధేయత చూపించిన రాజు. 5వదిగా మనం చూద్దాం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో తన్ను తాను అప్పగించుకొనిన రాజు. చెప్పండి. కాబట్టి ఈ రాజు మనకు ఏమై ఉన్నాడు, ఎలాంటి వాడుగా ఉన్నాడు? ఒకటి
మన కొరకు జన్మించిన రాజు. చెప్పాలి, మౌనంగా ఉండాలి. అందరూ టిఫిన్ చేసి వచ్చారుగా, కొంచెం గట్టిగా పలకాలా? ఓకే. మన కొరకు మౌనం దాల్చిన రాజు, మన కొరకు ప్రాణము దారపోసిన రాజు. 4వది, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించిన రాజు. 5వది, తన్ను తాను అప్పగించుకొనిన రాజు. ఇవన్నీ దేన్ని బట్టి చేశాడు? ఎందుకు ఆయన అప్పగించుకున్నాడు? ఎందుకొరకు తన ప్రాణాన్ని ధారపోశాడు? ఆయన ఎందుకు జన్మించవలసింది ఈ భూమి మీద? దేవుని ప్రణాళిక ఉంది మనందరి మీద. అయితే ఆయన అలాగనే రావాలి, అలాంటి రాజు. కాబట్టి మనం ఎన్నో వింటుంటాం కదా, ఒక రాజు వస్తున్నాడు అని అంటే ఎట్లా వస్తాడు చెప్పండి? ఒక రాజు మన దగ్గరికి రావాలంటే, ఇప్పుడు మన మందిరానికి రావాలంటే ఒక రాజు ఎట్లా వస్తాడు చెప్పండి? 6 బాటలు ఎన్నో ఉంటాయి. తర్వాత ఎట్లా వస్తాడు? గాడిద మీద కూర్చొని వస్తాడా? రాజుల దినాల్లో మనం చూస్తే రథాలు ఉన్నాయి, గుర్రాలు మనకు కనబడతాయి. గుర్రాలు దేనికి సాదృశ్యం? యుద్ధానికి, యుద్ధ వాతావరణాన్ని మనకు తెలుస్తున్నాయి. గుర్రం మీద వెళ్తున్నాడు అని అంటే ఏదో యుద్ధం ఉన్నట్లే. కాబట్టి అలాంటి పరిస్థితులు మనకు కనబడతాయి లోకానుసారంగా మనం చూస్తే. ఈ లోక రాజుల గురించి మనం చూస్తే, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన కూడా యుద్ధం చేయడానికే వచ్చాడు. కానీ అయితే ఆయన వచ్చేటప్పుడు కారులోనో బస్సులోనో లేకుంటే గుర్రాల మీద రథాల మీద ఆయన వచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో లేదు. కానీ మనము మత్తయి సువార్త 21వ అధ్యాయం 8వ వచనమేనా 5వ వచనం ప్రకారంగా మనం చూస్తే ఆయన గాడిద పిల్ల మీద కూర్చొని ఆయన వచ్చాడు. కాబట్టి ఆయన దీనత్వం మనకు తెలియజేస్తుంది. ఈ రాజులో మనం చూడగలుగుతున్న మాట ఏంటంటే, ఆయన గాడిద మీద కూర్చొని రావడం అంటే అది తగ్గింపును మనకు చూపిస్తూ ఉంది, దీనత్వమును మనకు చూపిస్తుంది, వినయమును మనకు చూపిస్తుంది, సాత్వికాన్ని మనకు తెలియజేస్తుంది. అది ఓన్లీ ఇక లోక సంబంధమైనటువంటి రాజుల జీవితాల్లో లేదు. కానీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ రాజులో మనం చూడగలం ఇవన్నీ క్వాలిటీస్ అన్ని. ఆ దీనత్వము, ఆ తగ్గింపు, తను తాను తగ్గించుకున్నాడనేది, మన కొరకు ప్రాణం పెట్టాడని. కాబట్టి లోకంలో మనం చూస్తే ఒక జనాభా కోసం, లేకుంటే ఒక దేశం కోసం, లేకుంటే ఒక ప్రాంతం కోసం, లేదా తన ప్రజల నిమిత్తమై మరి ప్రాణాన్ని పెట్టొచ్చు. కానీ ఈ రాజు అందరి కొరకు, అన్యజనులందరి కొరకు ఏం పెట్టాడు చెప్పండి? తన ప్రాణాన్ని పెట్టిన రాజు. ఇలాంటి రాజును లోకంలో మనం ఎక్కడ మనం చూడలేము. కానీ ఇలాంటి రాజు మన కొరకు జన్మించాడు. ఇలాంటి రాజు చెప్పండి. 2వది, ఇలాంటి రాజు మన కొరకు మౌనం దాల్చి మరణమైనటువంటి రాజు. ఇలాంటి రాజు మన కొరకు ప్రాణము దారపోసినటువంటి రాజు. 4వదిగా మనం చూస్తే, కాబట్టి శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించిన రాజు. 5వదిగా మనం చూస్తే తన్ను తాను అప్పగించుకొనిన రాజు. ఇలాగున ఎందుకొరకు ఇలాగ అప్పగించుకున్నాడు, ప్రాణం దారపోశాడు, ఎందుకు జన్మించాడు అనే మాట మనం చూస్తే, మౌనము దాల్చిన రాజునుగా మనం ఇక్కడ చూస్తుంటున్నాం. ఎందుకు ఇదంతగా అనే మాట చూస్తే, అది మన పాపము నిమిత్తము, మన దోషము నిమిత్తము, మన అతిక్రమము నిమిత్తము, నశించిపోయినటువంటి మన నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువారు ఈ 5 రకాలుగా ఆయన చేయబడవలసిన అవసరత ఉన్నది. అందుకనే ఆయన ఈ 5 మన జీవితాల్లో ఆయన రారాజుగా ఈ భూమి మీదకి వచ్చి మన పాపము కొరకు, మన అతిక్రమ క్రియలను బట్టి, తర్వాత మన దోషమును బట్టి, మన చెడుతనను బట్టి నశించిపోయేటువంటి మన కొరకు ఈ రాజు మన కొరకు జన్మించాడు, మౌనం దాల్చాడు, ప్రాణం దారపోశాడు. కాబట్టి ఇలాంటి రాజును ఈ ఉదయకాలంలో మనం చూడగలుగుతుంటున్నాం. ఇది మనం రాజుల గురించి అర్థం చేసుకోవడానికి కొన్ని పదాలు మీకు చెప్పాను. ఇప్పుడు మనం ధ్యానంలోకి వెళ్దాం. ఈ రాజు ఏ రాజు? 5 అంతలుగా ఉన్న రాజు. ఈ ఉదయకాలంలో మన జీవితంలో ఆయన ఏం మేలు చేశాడు, ఏ కార్యం చేశాడు ఆయన, అది మనం తెలుసుకోవాలి.
మన కొరకు జన్మించిన రాజు, మన కొరకు మౌనం దాల్చి మరణమైనటువంటి రాజు, తన ప్రాణాన్ని ధారపోసినటువంటి రాజు. నాలుగవది చెప్పాలి, శిలువ మరణం పొందినంతగా మన కొరకు విధేయత చూపించిన రాజు, తను తాను అప్పగించుకొనిన రాజు. ఇలాంటి రాజు ఈ ఉదయకాలమున మనకు ఏం మేలు చేశాడు, ఏ కార్యం చేశాడు మన జీవితంలో, ఆ నూతన కార్యాలను బట్టి, మేళ్లను బట్టి ఉదయకాలమున ప్రభుని మనం ఆరాధించడానికి, ప్రభుని మనం స్తుతించడానికి వచ్చాం. ఏం చేశాడు ఈ రాజు? రండి, మొట్టమొదటి మాట మనం చూస్తే కీర్తనలు 45వ అధ్యాయము 11వ వచనం దయచేసి చదవండి. కీర్తనలు 45వ కీర్తన 11వ వచనం. కొంచెం బిగ్గరగా చదవాలి, ఫ్యాన్ గాలి కింద పడతలేదు. ఈ రాజు నీ ప్రభు, ఒకటి నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. ప్రకటన గ్రంథానికి మనం వెళ్తే గనుక చాలా సంగతులు కనబడతాయి మనకు. ఏంటిది? నమస్కరించు, నమస్కారం చేయుట, నమస్కరించు, నమస్కారం, నమస్కారం అని ఎన్నో మాటలు మనం చూస్తాం. యోహాను ద్వారా మనం ఎన్నో సంగతులు నేర్చుకోవచ్చు. అక్కడ నమస్కారం అనే మాట అది గౌరవాన్ని చూపిస్తుంది, గౌరవాన్ని చూపిస్తుంది. అయితే మనం ఇక్కడ మన ప్రభువును, మన రాజును, ఐదంతలుగా ఉన్న మన రాజును ఇక్కడ మనం కూడా నమస్కారం చేయడానికి వచ్చాం. నమస్కారం అనేది దేవుణ్ణి ఆరాధించడం అనేది చూపిస్తుందండి, దేవుణ్ణి స్తుతించడం అనేది మనకు చూపిస్తూ ఉంది. ఇక్కడ మనం చూస్తే ఈ ఐదంతల రాజు ఈ ఉదయకాలంలో మనకు ఏం చేశాడు ఆ రాజు అనంటే, మనల్ని కోరుకొనిన రాజు, నీ సౌందర్యమును కోరినవాడు. మరి చదవండి ఆ లైన్ దయచేసి 11వ వచనం మరి చదవండి. నీ రాజు నీ ప్రభు. ఎవరమ్మా ఈ రాజు? నీ ప్రభు, మన ప్రభు, ఆరాధించడానికి వచ్చినటువంటి మన ప్రభువు ఏం చేశాడు? నీ సౌందర్యమును, అతడు నీ సౌందర్యమును కోరినవాడు అనే మాట ఇక్కడ మనం చూస్తాం. కాబట్టి ఆ రాజు ఏం చేశాడంటే, ఆయన మనల్ని కోరుకున్నాడంట, మనల్ని ఎంపిక చేసుకున్నాడు. అంటే ఎక్కడున్నప్పుడు ప్రభు అయినటువంటి దేవుడు, ఆ రాజులకు రాజు, మన కొరకు జన్మించిన రాజు, మన కొరకు మౌనం దాల్చి మరణమైనటువంటి రాజు, ప్రాణాన్ని ధారపోసిన రాజు, విధేయత చూపించిన రాజు, తను తాను అప్పగించుకున్నటువంటి ఈ రాజు మనల్ని కోరుకున్నాడంట. అంటే ఎక్కడున్నప్పుడు మనల్ని కోరుకున్నాడు, మనం ఎక్కడున్నప్పుడు ఆయన మనల్ని ఎంపిక చేసుకున్నాడు అనే మాట మనం చూస్తే ద్వితీయోపదేశ కాండం రండి దయచేసి. ద్వితీయోపదేశ కాండం రండి, 32వ అధ్యాయము 10వ వచనం. 32వ అధ్యాయము 10వ వచనం చదవండి. అరణ్య ప్రదేశంలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి. కాబట్టి ఇక్కడ అరణ్య ప్రదేశములో అనే మాట కనిపిస్తుంది. ఎక్కడి నుండి మనల్ని కోరుకున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ రాజు అని అంటే, అరణ్య ప్రదేశములో ఉన్న మన బ్రతుకులను, మన జీవితాలను ఆయన కోరుకున్నాడు. ఇక్కడ అదే మాట, అరణ్య ప్రదేశంలో ఉన్న నిన్ను ఆయన, నువ్వు అరణ్య ప్రదేశంలో ఉన్నావని ఆయన విడిచిపెట్టలేదు. కాబట్టి నశించిపోయేటువంటి మనల్ని ఆయన ఏమాత్రం కూడా విడిచిపెట్టలేదు. లేదా పాపములో ఉన్నటువంటి మనలను పాతాళానికి సమీపస్తులుగా ఉన్నటువంటి పాతాళమే అరణ్యం. అరణ్యం అనే మాట ఒంటరితనం, ఎడబాటును మనకు చూపిస్తుంది, కన్నీళ్లు, దుఃఖాన్ని, కలవరాన్ని మనకు చూపిస్తుంది. ఇలాంటి అరణ్య పరిస్థితిలో ఉన్నటువంటి మనలను ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని కోరుకున్నాడు. మనల్ని కోరుకున్న రాజు. రండి దయచేసి ఆయన నమస్కరించడానికి, ఆరాధించడానికి, మహిమపరచడానికి, ఆయన గణపరచడానికి లోకములో నుండి ఆయన నిన్ను, నన్ను, మనందరినీ కూడా ఏం చేస్తూ వచ్చాడంటే కోరుకుంటూ వచ్చాడు. ఒక వ్యక్తి దగ్గరికి మనం వెళ్తే ఆ వ్యక్తిని కూర్చి మనం ఇక్కడ తలంచుకోవాల్సినటువంటి మాట మనకు బాగా అర్థమవుతుంది. రండి, అపొస్తల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాం దయచేసి. చదవండి. అపొస్తల కార్యం 13వ అధ్యాయం 20 చదవండి.
మరియు ఆయన నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని. నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని. ఇక్కడ ఎవరిని కనుగొన్నాడు? దావీదును కనుగొన్నాడంట. మనము అరణ్య ప్రదేశములో ఉన్నటువంటి, లోకములో పడిపోయిన చెడిపోయినటువంటి మనలను, పాపములో శాపములో ఉన్నటువంటి మనలను, ఇలాంటి లోకమని అరణ్యములో ఉన్నటువంటి మనలను ప్రభువు యేసుక్రీస్తు వారు ఏం చేస్తూ వచ్చాడంటే ఆయన మనల్ని కోరుకొనిన రాజు. ఇలాంటి స్థితిలో నుండి ప్రభు మనల్ని కోరుకున్నాడు. అపొస్తల కార్యానికి మనం 13వ అధ్యాయం 22వ వచనానికి మనం చూస్తే ఇక్కడ దావీదును కోరుకున్నాడంట. దేవుడు దావీదును కోరుకోవడానికి దావీదులో ఏం మంచితనం లేదు, ఆయన దేవుడు అతన్ని కోరుకుంటూ వచ్చాడు. కాబట్టి దేవుని ప్రజలమైన మనం ఒకప్పుడు మనము కూడా ఎన్నిక లేనటువంటి మనకు, ఈ లోకమనే అరణ్యములో పడిపోయినటువంటి పతనమైపోయినటువంటి మనకి ప్రభు యేసుక్రీస్తు వారు ఏం చేసుకున్నాడు? ఆయన మనల్ని కోరుకున్నాడు. కాబట్టి ఆయన మనల్ని కోరుకున్నాడు. ఇప్పుడు ఒక షాప్కు మనం వెళ్తే కనుక చాలా వస్తువులు మనకు కనబడతాయి. మన కళ్ళ ముందు చాలా ఉంటాయి, వస్తువులు కనబడుతూ ఉంటాయి. మన కను దృష్టి ఏ వస్తువు మీద పడుతుందో ఆ వస్తువును మనం తీసుకుంటాం. ఎంత క్రయధనమైనా, ఎంత డబ్బైనా మనం క్రయం ఇచ్చి మనం తీసుకుంటాం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ అంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి లోకములో ఉన్నటువంటి మనలను అన్యులు మధ్య, పాపం మధ్య, అరణ్యం మధ్య, ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి మనలను ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన మన కొరకు జన్మించి, మన కొరకు మౌనం ధరించి మరణమైనటువంటి రాజు, ప్రాణం దారపోసిన రాజు, మన కొరకు విధేయ చూపించిన రాజు, తాను అప్పగించుకున్న ఈ రాజు ఆయన మనల్ని కోరుకున్నాడు. కాబట్టి మన ఇష్టలుగా చేసుకున్నాడు. అందుకనే అపొస్తల కార్యం 13వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తే ఏ మంచితనం లేని మనకు దావీదు వలె ఇష్టలుగా చేసుకున్నాడు, నా ఇష్టానుసారుడు అని చెప్పగలుగుతున్నాడే. దావీదు గురించి నా ఇష్టమైనటువంటి వాడు, కాబట్టి నాకు సరిపోయినటువంటి వాడు, నా ఆరాధనలకు, నా స్తుతికి నా ఇష్టమైనటువంటి వాడు అని ప్రభు దావీదు విషయం చెప్పినట్లుగా ఈ ఉదయకాలంలో మనం ఈ లోకములో పాపములో శాపములో పడిపోయినటువంటి మనలను, ఈ లోకమైన అరణ్యం భీకర ధనుగల పాడైపోయినటువంటి ఎడారిలో ఉన్నటువంటి మన బ్రతుకులను, మన స్థితిని ఆయన కోరుకున్నాడు. ఆయన ఇష్టలుగా చేసుకున్నాడు. ప్రభువా, 5 రాజుగా నా కొరకు ఈ భూమి దిగి వచ్చి ఎక్కడో లోకమనే అరణ్యములో పడిపోయిన నా బ్రతుకు, పాడైపోయిన నా బ్రతుకు, నా జీవితాన్ని దావీదును కోరుకున్నావే. కాబట్టి దావీదును కోరుకొని నువ్వు ఇష్టలుగా చేసుకున్నావు. అయితే నన్ను కూడా కోరుకున్నావు, ఎంపిక చేసుకున్నారు, నన్ను ఇష్టునిగా, ఇష్టురాలుగా నన్ను చేసుకున్నారు అని ప్రభును మనం స్తుతించి ప్రభును మనం ఆరాధించాలి. రెండవ మాటకు వస్తాం దయచేసి. ఏం చేశాడు రాజు? ఒకటి, మనల్ని కోరుకున్నాడు. ఎక్కడ ఉన్నప్పుడు మనల్ని కోరుకున్నాడో మనం చూసాం. ఇప్పుడు రెండవ మాట చూద్దాం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. రాజు ఎస్తేరును ప్రేమించెను. ఆయన రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి వస్తీకి బదులుగా. ఇక్కడ ఎస్తేరుకు చాలా ఆధిక్యత వచ్చింది. రాజు సముఖంలో రాజు ఆ ఆధిక్యత పొందినటువంటి ఎస్తేరు, ఎక్కడో ఉండవలసినటువంటి ఎస్తేరు అయితే వస్తుకి బదులుగా మరి ఎస్తేరు రాణిగా చేయబడింది రాజు దృష్టికి. కాబట్టి ఆయన రమ్మన్నప్పుడు అక్కడ సిద్ధంగా లేదన్నమాట. ఎవరు? తన వస్తీ. తర్వాత ఎస్తేరు సిద్ధంగా ఉంది. ఆమె రెడీగా చాలా చక్కటి సిద్ధపాటుతో రాజు యొక్క సముఖం దగ్గర ఉంది.
కదా. యెహోవాని దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మంటే ఆయన ఆజ్ఞలు పొందడానికి సిద్ధంగా ఉన్నాడు దాసుడు. అందుకని రాజు పిలిచినప్పుడు ఎస్తేరు కూడా అక్కడే ఉంది. వస్తిని పిలిచాడు కానీ అక్కడ లేదు. అయితే అక్కడ ఎవరున్నారంటే ఎస్తేరు ఉంది. వస్తికి బదులుగా ఎస్తేరు రాణిగా చేయబడింది. ఇక్కడ ఒక మాట చెప్పాలి ఏంటంటే, తన భార్య మీద ఉన్నటువంటి ప్రేమ, అదే ప్రేమ రాజుకున్న ప్రేమ ఎవరి మీదకి వచ్చింది అనంటే ఎస్తేరు మీదకి వచ్చింది ప్రేమ. అందుకనే రెండవ తలంపుగా మనం చూస్తే ఈ రాజు ఎవరు అనంటే ఐదంతలుగా ఉన్న మన రాజు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనను ఏం చేశాడంటే ఆయన మనల్ని ప్రేమించాడు. ఒక భూ సంబంధమైన ఒక రాజు, భౌతిక సంబంధమైన ఒక రాజు ఒక భూ సంబంధమైన ఎస్తేరునే ప్రేమిస్తే, పర సంబంధమైనటువంటి దేవుడు, మన రాజు, ఆయన మనల్ని ప్రేమిస్తూ వచ్చాడు. ఆయన ప్రేమ ఎలాంటిది అనంటే, ఇర్మియా గ్రంథం, మనందరికీ ఆ మాటలు తెలుసు. ఇర్మియా గ్రంథం మనల్ని ప్రేమించిన రాజు. చూడండి, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. చాలండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త చదవండి దయచేసి. లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించను. ఇప్పుడు ఏం చదివామండి? ఇప్పుడు 3 రెఫరెన్స్లు చదివాం. 2వ తలంపుకి ఎస్తేరు గ్రంథంలో మనం చదువుకున్నాం 2వ అధ్యాయంలో రాజు ఎస్తేరును ప్రేమించను అనే మాట కదా. ఎలాంటి ప్రేమ అండి? ఒక్కసారి చెబుతారా? ఓకే, మీరు ఈ రూట్కి వచ్చారా? ఓకే. ఎస్తేరు గురించి చెప్తున్నా, ఎస్తేరు రాజు గురించి. ఇప్పుడు రాజు ఎస్తేరుని ప్రేమించడం అంటే అది ఎలాంటి ప్రేమ పొందింది? అట్లంటారా? మళ్ళీ ఈ రూట్లో వస్తున్నారు. సరే, ఓకే. త్యాగ సహితమైన ప్రేమ. ఎస్తేరు చాలా త్యాగం. ఆమె త్యాగాన్ని బట్టే ఆ రాజు తను ప్రేమించడానికి కారణమైంది. చాలా త్యాగం చేసింది. యూదుల గురించి మనం చూస్తే కనుక యూదులను రక్షించుకోవడానికి ఎంత త్యాగం చేసింది? నేను నశించినా నశించదను అంటే ఎంత త్యాగం, అంత త్యాగంతో వెళ్ళింది, ప్రేమించబడింది. అందుకనే ఇక్కడ ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నా. 3 ప్రేమల గురించి చెప్తాయి ఈ 2వ తలంపులోనే మనం చదువుకున్న భాగంలో. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనంలో, తర్వాత యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనంలో, ఇర్మియా గ్రంథం 31 3వ వచనంలో, ఈ వీటికి మరి ఒక పేర్లు మనం పెట్టుకుందాం. ఒకటి త్యాగ సహితమైన ప్రేమ, రెండవది సంపూర్ణమైన ప్రేమ, తర్వాత శాశ్వతమైన ప్రేమ. ఈ 3 మనం గుర్తు పెట్టుకుందాం. ఒకటి త్యాగ సహితమైన ప్రేమ. చెప్పాలి. త్యాగ సహితమైన ప్రేమ, సంపూర్ణమైన ప్రేమ, తర్వాత శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించాడు. అర్థమైందండి? ఎలాంటి ప్రేమ? ఆయన ప్రేమ. ఈ లోకంలో ఇలాంటి ప్రేమ ఎవరిస్తారండి చెప్పండి? ఏ రాజు ఉన్నట్టు చెప్పండి? త్యాగ సహితమైన ప్రేమ పొందింది ఎస్తేరు. ఈనాడు కూడా మన జీవితంలో అట్టి త్యాగ సహితమైన ప్రేమ, సంపూర్ణమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ చేత ప్రభు ఉదయ కాలంలో మనల్ని ప్రేమించిన రాజు, 5 అంతలుగా ఉన్న మన రాజు మనల్ని ఎట్లా ప్రేమించాడు? ఎలాంటి ప్రేమ? కాబట్టి విడువని ఎడబాయని ప్రేమ కాదు, మనల్ని మరిచిపోయే ప్రేమ కాదు. విడువని ప్రేమ, మరువని ప్రేమ ఆయన మనకిచ్చాడు. అదే త్యాగ సహితమైన ప్రేమ, సంపూర్ణమైన ప్రేమ, ప్రభు ఇచ్చే ప్రేమ, శాశ్వతమైనటువంటి ప్రేమ ద్వారా ఆయనను మనల్ని
ప్రేమిస్తూ వచ్చాడు. అందుకని ఆయన ప్రేమ చేత ఏం చేశాడు? ఇప్పుడు ఒక ప్రశ్న మనకు రావాలి, ఆరాధించడానికి ఒక ప్రశ్న మనకు రావాలి. ఏంటంటే, ఇప్పుడు చెప్పావు బాగానే ఉంది, ఏంటి త్యాగ సహితమైన ప్రేమ అని చెప్పావు, సంపూర్ణమైన ప్రేమతో ప్రేమించాడని చెప్పావు, శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించాడని చెప్పావు. ఆ ప్రేమ మళ్ళీ ఏం చేస్తూ వచ్చిందో తెలుసా? యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17వ వచనం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17వ వచనం తీయండి, బైబిల్ గ్రంథం తీసి చూడండి దయచేసి. త్వరగా చదవాలి సిస్టర్. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను కోతి నుండి విడిపించితివి. నీ ప్రేమ ద్వారా, కాబట్టి ఇలాంటి ప్రేమ ద్వారా, ఎలాంటి ప్రేమ చెప్పాలి, ఎలాంటి ప్రేమ? ఇలాంటి ప్రేమ అంటే త్యాగ సహితమైన ప్రేమ, సంపూర్ణమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. ఇలాంటి ప్రేమ ద్వారా మనల్ని ఏం చేస్తూ వచ్చాడు అనంటే చేరదీశాడు. ఇక్కడ ఏం చేశాడు? మనల్ని చేర్చుకున్నాడు, దగ్గరగా తీశాడు. ఎవ్వరు మనల్ని తీయలేదు దగ్గరకి. ఏ రాజు మనల్ని శిక్షించడానికే వచ్చాడు, దూరం చేయడానికే వచ్చాడు, కానీ మనల్ని దగ్గర తీసుకోవడానికి, మనల్ని చేర్చుకోవడానికి ఏ రాజు కూడా లోకంలో లేడు. ఆ రాజే ఐదంతలుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మహారాజు. ఆయన ప్రభువులకు ప్రభు. ఆ రాజు ఏం చేస్తూ వచ్చాడు అనంటే, ఏం చేస్తూ వచ్చాడు చెప్పండి? సంపూర్ణమైన ప్రేమ, త్యాగ సహితమైనటువంటి ప్రేమ, శాశ్వతమైన ప్రేమ చేత ఏం చేశాడు చెప్పండి? ఆయన మనల్ని ప్రేమించాడు. మనల్ని ప్రేమించి ఏం చేసుకున్నాడు? మనల్ని చేర్చుకున్నాడు, మనల్ని చేరదీస్తూ వచ్చాడు, తన దగ్గరకు మనల్ని తీశాడు. అందును బట్టి ప్రభువా, నేను లోకంలో ఎక్కడో పడి చెడిపోయిన వాడను దానను, అయితే ప్రభువా నీ త్యాగ సహితమైన ప్రేమ ద్వారా, నీ యొక్క ఏంటి చెప్పండి, చెప్పాలి, సంపూర్ణమైన ప్రేమ ద్వారా, నీ శాశ్వతమైన ప్రేమ ద్వారా నన్ను ప్రేమించావు, నన్ను చేరదీశారు, నన్ను చేర్చుకున్నారు, నీ దగ్గరికి, నీ చెంతకు నన్ను తీసుకొచ్చావు ప్రభు అని ప్రభుని మనం తలంచుకొని, ప్రభుని మనం స్తుతించి, మనము ప్రభుని స్తుతించి ఆయన ఆరాధించాలి. ఎవరు మనం చేరదీయలేదు, కానీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనల్ని చేరదీస్తూ వచ్చాడు. అదే యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17వ వచనానికి మనం వస్తే, నీ ప్రేమ చేత నా ప్రాణము నాశనము గోతిలో నుండి విడిపించాడు. దట్ ఈస్ ప్రేమ. గాడ్ ఈజ్ లవ్. కాబట్టి గోతిలో ఉన్నటువంటి, నాశనములో ఉన్నటువంటి మనల్ని ప్రేమించాడు, మనం చేరదీశాడు, దగ్గరకు తెచ్చుకున్నాడు. కాబట్టి ఎవరు మనల్ని ఇలాంటి కార్యం చేయలేదు, కానీ మన ప్రభువు యేసుక్రీస్తు వారు ఇలాంటి కార్యం చేస్తూ వచ్చారు. అందును బట్టి ప్రభువును మనం స్తుతించి ఆయన మనం కనపరచాలి. ఇప్పుడు 3వ మాటకు వద్దాం. ఏం చేశాడు ఈ రాజు? 3వది రండి, కీర్తనలు 74వ కీర్తన 12వ వచనం. 74వ కీర్తన. దేవుడు నా రాజై ఉన్నాడు, దేశములో మహారక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు, అదే రాజై ఉన్నాడు, రక్షకుడై ఉన్నాడు. చాలండి. ఇక్కడ ఏ రాజు అనంటే అందరూ పలుకుతారా అండి? పలికే అలవాటు ఉందా అందరికి? ఓకే. మనలను అందరూ పలకండి, మనలను రక్షించిన రాజు. ఇది నెంబర్ 3. కాబట్టి ఆ రాజు ఏం చేశాడు మన కొరకు? ఎలాంటి రాజు? అది మర్చిపోతూ, ఎలాంటి రాజు? మన కొరకు జన్మించిన రాజు, మౌనం దాల్చి మరణమైన రాజు, ప్రాణమును దారపోసిన రాజు, శిలువ మరణం పొందినంత విధేయత చూపించిన రాజు, తన్ను తాను మన కొరకు అప్పగించుకున్న ఈ రాజు ఆయన మనకి ఏం చేశాడండి? ఒకటి, మనల్ని కోరుకున్నాడు, ఇష్టలుగా చేసుకున్నాడు. రెండవదండి, ఆయన శాశ్వతమైన లేదా త్యాగ సహితమైన సంపూర్ణమైన శాశ్వతమైన ప్రేమ చేత ఆయన మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? ఆయన మనల్ని ప్రేమించి ఆయన చేరదీసుకున్నాడు, దగ్గరికి తెచ్చుకున్నాడు, విడవలేదు, ఎడబాయలేదు, మనల్ని త్రోసివేయలేదు. అందును బట్టి ఆయన ప్రేమ చేత నాశనమగు గోతిలో నుండి మళ్ళీ ఏం చేశాడంటే ఆయన లేవదీశాడు, విడిపించాడు. 3వదిగా ఏం చేశాడు ఆ రాజు? 3వది, మనల్ని రక్షించిన రాజు. 3వదిగా ఈ రాజు ఏం చేశాడు చెప్పండి అందరూ? మనల్ని రక్షించిన రాజు.
రండి దయచేసి కీర్తనలు 44వ అధ్యాయం. కీర్తనలు 44వ అధ్యాయం. ఈ ఒక్క మాట ఇంకొక మాట చూసి మనం ఆరాధనలో ప్రవేశిద్దాం. సమయం అయింది కాబట్టి రండి. 44వ కీర్తన 4వ వచనం. దేవా, ఆ. నీవే నా రాజువు. నీవే నా రాజు. యాకోబునకు పూర్ణ రక్షణ కలుగును ఆజ్ఞాపించుము. ఒకటి యాకోబుకు పూర్ణ రక్షణ కలుగును ఆజ్ఞాపించుము. కలుగా నాజ్ఞాపించు. ఇక్కడ మనం చూస్తే కనుక మరి రక్షణ గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అయితే రక్షణ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఒకటి మనం తలంచుకోవాలి. రక్షణ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ రాజు అంటే ఎలాంటి వారికి రక్షణ అవసరం అండి అంటే రెండవ మరణం క్రింద ఉన్నటువంటి వారికి ఏం కావాలి? రక్షణ కావాలి. ఒకప్పుడు మనం ఎలాంటి స్థితిలో ఉన్నాము అని అంటే ప్రభు చెప్తున్న మాట, ఆనాడు వారినే కాదు వారికి పూర్ణ రక్షణ కలగజేశాడు. ఈనాడు మనకు ఇక్కడ కూర్చున్నటువంటి మనందరికీ ఆ పూర్ణ రక్షణ మనకు కలగజేశాడు. కాబట్టి ఎక్కడున్నప్పుడు ఆ పూర్ణ రక్షణ మనకు కలగజేశాడు అని అంటే ఆ రెండవ మరణము యొక్క ప్రభుత్వం క్రింద ఉన్నటువంటి మనల్ని తీర్పు నుంచి, ఉగ్రత నుంచి, నాశనము నుండి మనల్ని రక్షించిన రాజు. ఇది జవాబు. మనం ఆరాధించవలసిన విధానం ఏంటిది? మూడవదిగా మనల్ని రక్షించిన రాజు అని చెప్పుకోవడమే కాదు కానీ ఇక్కడ రెండవ మరణము నుంచి, తీర్పు నుంచి, ఉగ్రత నుంచి, నాశనము నుంచి మనల్ని రక్షించాడు ఈ రాజు. ప్రభువా నన్ను రక్షించాడు. కాబట్టి దేని నుంచి? రెండవ మరణం నుంచి, నాశనం నుంచి, పాతాళము నుంచి ప్రభువా నన్ను రక్షించావు అని ప్రభువును మనం తలంచుకోవాలి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే ఆ పాతాళ పాశములో నుండి ఆయన నన్ను విడిపించాడు. చదవండి 13-14. సామెతలు 13వ అధ్యాయం 14వ వచనం. మరణ పాశములో నుండి కాబట్టి రెండవ మరణం, తీర్పు నుంచి, ఉగ్రత నుంచి, నాశనం నుంచి ఆ ప్రభు మనల్ని విడిపించాడు. తర్వాత ఇక్కడ మనం చూస్తే సామెతల గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనంలో మరణ పాశములో నుండి ఏం చేస్తూ వచ్చాడండి? ఆయన విడిపించాడు. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 22వ వచనం చదవండి. ఈ తలంపును ముగిద్దాం. దయచేసి ఇంకొక తలంపు చూసి మనం ఆరాధనలో ప్రవేశిద్దాం. రండి దయచేసి. యెహోవా మనకు న్యాయాధిపతి. యెహోవా మనకు న్యాయాధిపతి. యెహోవా మన శాసనకర్త. యెహోవా మనకు శాసనకర్త. యెహోవా మన రాజు. యెహోవా మన రాజు. ఆయన మనల్ని రక్షించును. కాబట్టి ఆయన మనల్ని రక్షించిన రాజు. కాబట్టి మన ఆరాధన ఏమిటి అని అంటే ప్రభువా మనలను రక్షించిన రాజు అనే మాట చదువుకున్నాం కదా. అయితే ప్రభువా ఐదంతల రాజు ఎందుకొరకు జన్మించావో రీజన్ కనబడుతుంది. ఎందుకొరకు మౌనం దాచి మరణమయ్యాడో ఈ రాజు మనకి ఇక్కడ అర్థమవుతుంది. తన ప్రాణాన్ని ఎందుకొరకు దారపోస్తూ వచ్చాడో ఈ రాజు ఇక్కడ మనకు అర్థమవుతుంది. కాబట్టి మన కొరకు శిలువను పొందినంతగా విధేయ చూపించినటువంటి ఆ రాజు ఇక్కడ మనకు అర్థమవుతున్నాడు. కాబట్టి తను తాను మన కొరకు అప్పగించుకున్న రాజు ఇక్కడ మనకు అర్థమవుతున్నాడు. ఎందుకు? రెండవ మరణములో ఉన్న మనలను, నాశనములో ఉన్నటువంటి మనలను, తీర్పుకు లోనై ఉన్నటువంటి మనలను ఆయన మనల్ని విడిపించాడు, మనం రక్షించాడు. అందును బట్టి ఆ రాజును మనం ఏం చేయాలి చెప్పండి? మన ప్రభువును హృదయమారా ఆయన మనం స్తుతించి ఆయన ఆరాధించాలి. ఇప్పుడు 4వ మాటకు వచ్చి నేను ముగిస్తానండి. చివరి తలంపుగా మనం చదువుకుందాం. రండి. మీకా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. మీకా గ్రంథం 13వ అధ్యాయం 2వ అధ్యాయం 13వ వచనం. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు. వారి రాజు వారికి ముందుగా నడుచును. అందరూ పలుకుతారా అండి కొంచెం? ఓకే, కొంచెం. వారి రాజు వారికి ముందుగా నడుచును.
ఎలాంటి రాజుగా ఉన్నాడో చూడండి. 5 అంతలుగా ఉన్న రాజు మన జీవితాలు ఎలాంటి మేలులు ఆయన చేశాడు ఇక్కడ మనకు అర్థమవుతుంది. 4, ఆయన మనకు ముందుగా ఉండే రాజు. ఇప్పుడు మన ఆరాధన ఏంటిదండి? ప్రభువా, ఇప్పుడు మనం రక్షణ పొంది ఎంతకాలం అయిందో నాకు తెలియదు. ఒక 20 సంవత్సరాలు అనుకుందాం. 20 సంవత్సరాలు ప్రభుని మనం నమ్ముకుంటే, ప్రభుని ఆరాధించాం, ప్రభుని సేవిస్తూనే వస్తున్నాం. అయితే 20 సంవత్సరాలు కూడా నీ జీవితంలో, నీ క్రైస్తవ జీవితంలో, నీ భక్తి జీవితంలో, అది కుటుంబంగా, సంఘంగా, సహవాసంగా, వ్యక్తిగతంగా ఆయన నీ జీవితంలో ఎలాగున్నాడంటే ముందు నడిచే రాజుగా ఉన్నాడు. ముందు నడిచే రాజు. ఆ రాజు మనకు ముందు నడిస్తే మనకేముంటుందండి? అపజయమా, జయమా? రాజులు ముందుండాలి, ఎందుకుండకూడదు ఎప్పుడు. అయితే మనమెవరం మరి? రాజులనుగా యాజకులనుగా మమ్ము చేసిన మా రాజా, రాజులనుగా యాజకులనుగా మమ్ము చేసిన మా రాజా. కాబట్టి రాజులుగా యాజకులుగా చేశాడు. ఇక్కడ కూర్చున్న మనం అందరం ఎవరో తెలుసా? ఎవరండి? రాజులైన యాజక సమూహం. ఏందండి రాజులు అంటారు, మాకేం కిరీటాలు లేవు కదా అంటారా? ఆయనే మన కిరీట అతిశయం. మన ప్రభువే మనకు కిరీటం. ఆయన ఎస్తేరుకు కిరీటాన్ని ఇచ్చాడు. అయితే మన కిరీటం ఆయనే, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. కాబట్టి 4వ తలంపు ప్రకారంగా మనం చూస్తే మనకు ముందుగా ఉండే రాజు. ప్రభువా, నా బ్రతుకు జీవితంలో నువ్వు నాకు ముందుగా ఉండి ప్రతి విషయంలో నాకు విజయాన్ని కలగజేస్తున్నా. నా ఆత్మీయతలో, నా క్రైస్తవ జీవితంలో, నా కుటుంబ జీవితంలో, ప్రభు నేను చేసే పనులలో నాకు గొప్ప విజయాన్ని నాకు అనుగ్రహిస్తున్నారు. ఎందుకో నీవు నాకు ముందుగా ఉన్నావు. ఏమండి, మన ఆరాధన ఎలా ఉండాలి అని అంటే, నీ రాజు ముందుగా ఉన్నాడా వెనక ఉన్నాడా అనేది. వెనక ఉండి ఆరాధన చేసావా మన ఆరాధనకు విలువ ఉండదు. కాబట్టి ఏబేలు యొక్క అర్పణ దేవుడు ఏం చేశాడు? అంగీకరించాడు, లక్ష్య పెట్టాడు. మన ఆరాధన దేవుడు లక్ష్య పెట్టే ఆరాధనగా ఉండాలంటే నీ జీవితంలో రాజు ముందుగా ఉన్నాడా వెనక పెట్టావా అనేది ఒకసారి ఆలోచన చేద్దాం. ఆయన మనకు ముందుగా ఉన్న రాజు. కాబట్టి ఆయన మనకు ముందుగా నడిచే రాజు. ఈ చివరి తలంపుగా మనం చూస్తే మన ప్రార్థనలకు జవాబు, ఇంకా మనను నడిపించేటువంటి రాజు. 23 రండి దయచేసి. కీర్తనలో ఆయన ఎలా నడిపిస్తాడంట ఒక్క మాట నేను చదివి దయచేసి మనం ఆరాధనలో ప్రవేశిద్దాం. ఆయన నడిపిస్తే ఎలాగుంటది అనేది చూద్దాం. చదవండి. కీర్తనలు 23వ అధ్యాయం 2వ వచనం. అది రాజు నీకు ముందుగా ఉంటే ఆయన ఎలా నడిపిస్తాడు? ఒకవేళ నువ్వే కనుక ప్రభువా నేనే ముందు నడుస్తాను, ప్రభువా నువ్వు వెనుక ఉండు అని అంటావా? ఇక మనకు వచ్చిన తిప్పళ్ళు. కాబట్టి ఆయన మనం ముందుంటే శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తాడంట. ఏం నడుపుదల ఇది! కాబట్టి పేతురు గురించి మనందరికీ తెలుసు. మత్తయి సువార్త 14వ అధ్యాయానికి వెళ్తే పేతురు ఎక్కడ నడిచాడండి? రక్షణ పొందినటువంటి దేవుని ప్రజలను, విమోచింపబడినటువంటి ప్రజలను, కోరుకొనినటువంటి ప్రజలను, ఇంకేంటండి తర్వాత మనం చూస్తే ప్రేమించినటువంటి ప్రజలను, దేవుని వాక్యం బట్టి మనం అర్థం చేసుకుంటే రక్షించినటువంటి తన ప్రజలను. తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాడంటే నీళ్ల మీద నడవాలని ఆయన ఇష్టం. నీళ్ల మీద నడిపించే దేవుడు. కాబట్టి చూడండి ఏం చేశాడండి ఈ రాజు. మన కొరకు జన్మించిన రాజు, మౌనం దాల్చి మరణమైన ఈ రాజు, మన కొరకు తన ప్రాణాన్ని దారపోసిన రాజు, ఆయన విధేయత చూపించిన రాజు, శిరోమరణం పొందినంతగా తన్ను తాను మన కొరకు అప్పగించుకున్నాడు. ఈ రాజు 4వ మేలు మన జీవితాల్లో ఏం చేశాడంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఆయన మనం నడిపించాడు. ఈ లోకమనే లోకమనే సముద్రం అని చెప్తున్నా. ఈ లోకమనే సముద్రంలో
ఎన్ని అలలు, ఎన్ని ఉడుదొడుకులు, ఎన్నో కలవరాలు, ఎన్నో పరిస్థితులు, యుద్ధం లాంటి పరిస్థితులు, మన జీవితంలో గొలియాతు లాంటి పరిస్థితులు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మన రాజు మనకు ఉండి ఆయన మనం నడిపించుచున్నాడు. ఈనాడింత మనం బ్రతికి ఉన్నామంటే, ఇంకా సజీవంగా ఉన్నామంటే, ఇంకా దేవుని స్తుతించి దేవుని ఆరాధించేటువంటి వారంగా మనం ఉన్నాము అంటే ఆయన మనం నడిపించుచున్న రాజు. దేనికి మనం అప్పగించబడలేదు, మనము నిర్మూలం కాలేదు. ఎందుకంటే ప్రభు మనల్ని నడిపించుచున్నాడు. ప్రభు, నా బ్రతుకు జీవితంలో కూలిపోయే పరిస్థితులు, పడిపోయే పరిస్థితులు ఎన్నెన్నో ఈ లోకంలో నా జీవితంలో ప్రభు, అయితే నువ్వు నన్ను నడిపించుచున్నావు కాబట్టి ఈనాడు నేను సేఫ్టీగా ఉన్నాను, ఈనాడు నేను ఇంత బ్రతికి ఉన్నాను అని ప్రభుని మనం తలంచుకొని మనము ప్రభుని ఆరాధించేటువంటి వారంగా ఉండాలి. 3వ వచనం 23:3లో ఆ నీతి మార్గములలో నడిపించుచున్నాడు. నీతి మార్గములో ఆయన మనల్ని నడిపించేవాడు. ఇక్కడ మనం అర్థం చేసుకుందాం. కాబట్టి దేవుని ప్రజలు అలల మీద, నీళ్ళ మీద నడిచి పోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అయితే ఆ రాజు ఈనాడు మన బ్రతుకులకు, మన జీవితాలకు ఆయన ముందుగా ఉండి నడిపించుచున్న రాజు, మనల్ని నడిపించుచున్న రాజు. ప్రభు, నా చేయి పట్టుకొని నడిపించుచున్న రాజుగాను నాకున్నావు. అందుకని ఈ లోక సంబంధమైన అలలకు, నేను ఈ లోక సంబంధమైన కలవరాలకు నేను కొట్టుకొని పోలేదు. ఎందుకు? నువ్వు నా చెయ్యి పట్టుకున్నావు, ఈ లోకంలో నన్ను నడిపిస్తున్నావు, ఆత్మీయంగా నడిపించుచున్నావు. కాబట్టి ప్రభుని మనం తలంచుకొని ప్రభుని మనం ఆరాధిద్దాం. కాబట్టి 5 అంతలుగా ఉన్న రాజు 4 అంతల మేలు చేశాడు. వాటిని మనం తలంచుకోవాలి. ఏంటండి? అందరూ పలుకుతారా ఒకసారి? మన కొరకు జన్మించిన రాజు. కొంచెం బిగ్గరగా పలకండి, ఓకేనా? వాయిస్ కూడా మనం పెట్టుకోవాలి. ఓకే, కొంచెం వాక్యం అరుస్తుంటే మనకు వాక్యం లోపలికి దిగిపోతుంది. మన కొరకు జన్మించిన రాజు, మన కొరకు మౌనం దాల్చి, మన కొరకు మౌనం దాల్చి మరణమైన రాజు, ప్రాణమును దారపోసిన రాజు, శిలువ మరణం పొందునంతగా విధేయత చూపించిన రాజు, తన్ను తాను అప్పగించుకొనిన రాజు. ఇలాంటి రాజు ఎన్ని మేలు చేశాడు చెప్పండి? 4 మేలు. నెంబర్ 1, మనల్ని కోరుకున్న రాజు. ఎక్కడున్నప్పుడు కోరుకున్నాడు? అరణ్యములో, పాడైపోయిన ఎడారిలో ఉన్న మన బ్రతుకులను, మన జీవితాలను కోరుకున్నాడు, ఇష్టలుగా చేసుకున్నాడు. 2వది, మనల్ని ప్రేమించాడు. ఎలాంటి ప్రేమ అయినది? త్యాగ సహితమైన ప్రేమ, సంపూర్ణమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో మనల్ని ఏం చేశాడు? ఆయన మనల్ని ప్రేమించాడంటే ఎక్కడి నుంచి మనల్ని ప్రేమించాడు? నాశనకరమగు గోతిలో నుండి ఆయన మనల్ని విడిపించి ఆయన మనల్ని చేరదీసుకున్నాడు, తన దగ్గరికి మనల్ని తెచ్చుకున్నాడు. ప్రభు చెంత, ప్రభు సన్నిధిలో ఉండి ఆయన ఆరాధించే గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. నెంబర్ 3 అండి, మనల్ని రక్షించిన రాజు. ఎక్కడి నుంచి రక్షించాడు? పాతాళములో నుండి, నాశనమగు గోతిలో నుండి ఆయన మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? 2వ మరణము నుంచి, నాశనం నుంచి, తీర్పు నుంచి, ఉగ్రత నుండి ఆయన మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? ఆయన మనల్ని విడిపించాడు, మనల్ని రక్షించిన రాజు. 4వది, మనల్ని నడిపించుచున్న రాజు. ప్రభువా, ఈ యాత్ర జీవితంలో, ఈ లోకంలో, ఈ కఠోరమైన ఈ లోకంలో, చెడిపోయినటువంటి ఈ లోకంలో నన్ను ఆత్మీయంగా నువ్వు నడిపిస్తూనే వస్తున్నావు. నా చెయ్యి పట్టి నన్ను నడిపిస్తున్నావు. ఎక్కడ నేను కూలిపోకుండా, ఎక్కడ నేను పడిపోకుండా నీవు నాకు 5 అంతల రాజుగా ఉండి నా చేయి పట్టుకొని నడిపిస్తున్నావు. శాంతికరమైన జలముల యొద్ద నీ నీతి మార్గంలో నన్ను నడిపిస్తున్నావు, నీ సత్యములోని నడిపిస్తున్నావు అని ప్రభుని మనం తలంచుకొని ప్రభుని మనం ఆరాధించాలి. ఈ సంగతులను మనం మనసులో ఉంచుకొని ఈ సమయంలో మనం ఆరాధనలో మనం ప్రవేశిద్దాం. సండే స్కూల్ ఉందా? ఈ సమయంలో సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్ లేచి వెళ్తారు. మన మోకాల మీదకి వచ్చి ఒక పల్లవి మనం పాడుకుందాం.